బెల్లం ఉన్నంతసేపే ఈగలుంటాయి. ఇంత బెల్లం కరిగిపోయిందంటే ఇక అటు దిక్కు కూడా చూడవు. అధికారం కూడా అచ్చం బెల్లం అసొంటిదే, లీడర్లు ఈగలు అసొంటోళ్ళు. అందుకే 5 ఏళ్ళకోసారి అధికారం ఓ పార్టీ చేతులకు పోతే లీడర్లు కూడా ఆ పార్టీ దిక్కే పోతుంటారు. ఎన్నికల టైంలో టికెట్ల కొరకు అలిగినోళ్ళు గులిగేటోళ్ళు అందరూ జంపింగ్లు చేస్తుంటారు. ఇక అట్లనే ఇప్పుడు కార్ పార్టీ వాళ్ళు తాపకొకరు షెయ్యి పార్టీ వాళ్ళ చేతుల షెయ్యి చేస్తుర్రు. ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు మారిర్రు. ఇప్పుడు ఇంకొకరు తయారైనరు. అరిగిపోయినా బెల్లమే కావాలి అన్నట్టు అధికార పార్టీ దిక్కు మంత్రం వేసినట్టే పోతున్నారు లీడర్లు. సరే ఓడిపోయిన వాళ్ళు అంటే ఓ మాట గాని గెలిచిన ఎమ్మెల్యేలు కూడా పదవికి ఇడుపు కాగితం ఇవ్వకుండానే చక్కగా పోయి చేతుల చేస్తున్నారు. పదవి కావాలి, అధికారంలో ఉన్న పార్టీ కావాలి అన్నట్టు చేస్తారు. అట్లా కారు పార్టీలకెళ్ళి ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు చెయ్యి పార్టీలకు పోయినరు. ఇప్పుడు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ కూడా సీఎం సార్ను కలిసి నేనొస్తా అన్నట్టు చెప్పిండట. ఇక చెయ్యి పార్టీ వాళ్ళు కూడా వచ్చేటోళ్ళ కొరకే గేట్లు ఎత్తినాం, రాని ఎంతమంది వస్తారో అన్నట్టే చేస్తున్నారట. ఓ పార్టీలకు గెలిచి ఇంకో పార్టీలకు పోవుడు పద్ధతి కాదని తెలిసిన లీడర్లు పట్టించుకుంటలేరు. ఇంకో దిక్కు కారు గుర్తు మీద గెలిచి చెయ్యి పార్టీకి ఎట్లా పనిచేస్తారు? పార్టీ మారిన వాళ్ళందరితో రాజీనామా పెట్టియాలి, అనర్హత ఏటేయాలి అని పోరాటం చేస్తున్నారు కారు పార్టీ వాళ్ళు. పార్టీలు మారేటోళ్లను పనికి రాకుండా చేస్తామని చెయ్యి పార్టీ వాళ్ళే మేనిఫెస్టోలో పెట్టిర్రు. మరి వాళ్ళే గిట్ల పక్క పార్టీ వాళ్ళని ఇగ్గుకుంటే ఏంటిది అన్నట్టు అని కోపానికి వస్తున్నారు. ఇయ్యాల కాకపోయినా ముందన్న వాళ్ళందరూ రాజీనామా పెట్టక తప్పదు, బై ఎలక్షన్లు రాక తప్పదు అన్నట్టు మాట్లాడతారు. పిల్ల పుట్టక ముందే కుల్ల పుట్టినట్టు ఇప్పుడే బై ఎలక్షన్ల కొరకు అభ్యర్థులను కూడా ఎంకులాడుకుంటారు. సరేగా ఎవరి తిప్పల వాళ్ళది గాని లీడర్ల వ్యవహారమే పబ్లిక్ ను పరిశాన్ చేస్తున్నది. ఓ గుర్తు మీద నిలబడితే నమ్మకంతోని ఓట్లేసి గెలిపించిండ్రు. కానీ అంతల్నే గెలిచిన పార్టీని ఇడిచిపెట్టిపోయి కండువా మారుస్తున్నారు. పబ్లిక్ కోసం అనుకుంటేనే పబ్లిక్ ఓట్లేసి గెలిపించిన గుర్తును పార్టీని ఇడిచిపెడుతున్నారు. అందుకే జంపింగ్ లీడర్లను చూసి పబ్లిక్ మస్తు నారాజవుతున్నారట. ఓ roku స్టేట్ పాలిటిక్స్, ఇంకో roku సెంటర్ పాలిటిక్స్. 2 వైపులా పదును పెడుతుండు. ఆడా ఉంటా ఈడా ఉంటా అన్నట్టే పార్టీనంతా సారు భుజం మీద వేసుకొని ప్రచారాలు చేస్తుండు. సీఎం రేవంత్ రెడ్డి సారు మీటింగ్లకు పోయి మాట్లాడుతుండు. పార్లమెంట్ ఓట్ల ముంగట టూర్ల మీద టూర్లు పెట్టుకుండు. రోజుకు 2-3 దిక్కులకు పోయి మీటింగ్లలో పబ్లిక్కు ముచ్చట్లు చెప్పేటందుకు తయారైండు. ఇక ఇయ్యాల ఎక్కడెక్కడ తిరిగిండో ఒక్కసారి అరుసుకొని వద్దాం పార్రట్ల పోయి. ఓట్ల ముంగట ఓ రోజు సొంత రాష్ట్రంలో తిరుగుకుంటా మీటింగులు పెట్టుకుంటా పబ్లిక్ కు పూస కూర్చుకుంటా తిరుగుతున్నాడు. ఇంకో రోజు పక్క రాష్ట్రాలకు పోయి పార్టీ పతాలను పెంచడి ఈగిలం చేస్తున్నాడు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సారు. గట్ట పార్లమెంటు ఓట్ల ముంగట కాళ్లకు గిరికలు కట్టుకున్నట్టే తిరిగేందుకు సారు తయారైన ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అట్ట ఈడాడ అని తేడా ఏం లేకుండా రాష్ట్రం అంతా గట్టిగానే తిరుగుతున్నాడు. లీడర్లతో నామినేషన్ లేపిస్తున్నాడు. ఆగో అట్ట శుక్రవారం నాడు పొద్దుగాలనే మహబూబ్ నగర్ లో షెయి పార్టీ తరపుకించి నామినేషన్ వేసేటి వంశీ చంద్ర రెడ్డి అన్న నామినేషన్ కార్యానికి పోయిండు సీఎం సారు. ఆటంక పడిపడని పార్టీలను పొట్టు సాపించిండు. అరే పిల్లగా, నీ కారు ఖరాబు కాలే, నీ కారు ఇంజను అనుము చెడ్డది, ఇంకా మళ్ళా రాదు, తూకానికి అమ్ముడే. వర్క్ షాప్ నుంచి మళ్ళా ఇంటికి రాదు, ఇనుప సామాన్లోనికి తూకం పెట్టి అమ్ముడే. నీ కారు నీ అయ్యనడుగు కావాలంటే ఇంటికి పోయి. నీ కారే కాదు, నీ అయ్య ఆరోగ్యం కూడా అనుంచెడ్డది. ఇట కార్ పార్టీ వాళ్ళ రేతనాలన్నీ ఎనినట్టే చేసిండు. కేటీఆర్ సార్ను కేసీఆర్ సార్ను పొరక సాపించిండు సీఎం సారు. అంతేకాదు ఇంకేమన్నాడో ఈనోరి. ఈడ మా ఎమ్మెల్యేలను కంచేసి కాపాడుకునే శక్తి హై టెన్షన్ వైరు రేవంత్ రెడ్డి ఉన్నాడు. బిడ్డ వచ్చి ముట్టుకో, కరెంటు తీగ మీద కాకి కరెంటు కొడితే ఎట్లా కర్రెగా సస్తదో, నువ్వు కాంగ్రెస్ వైపు చూస్తే నీ సంగతి గట్లనే అయితది. ఇన్నరా ఇట్ట డైలాగుల మీద డైలాగులు కొట్టుకుంటా పొల్లు సాపించిండు. ఇక అటుకెంచి చక్కగా మైబాదుల షెయి పార్టీ తరపుకెంచి నామినేషన్ వేసేటి బలరాం నాయక్ సారు నామినేషన్ కార్యానికి పోయిండు సీఎం సారు. ఇక కాడ పెట్టిన మీటింగ్ లో కూడా మాట్లాడుకుంటా పడిపడని పార్టీల మీదకి దుబ్బెత్తిపోసిండు. రైతుల ఆదాయం సంగతి దేవుడెరుగు, రైతులను కాల్చి చంపిండు ఢిల్లీలో. అదే విధంగా ప్రతి పేదవాడికి ఇల్లు ఇస్తా అన్నాడు. తెలంగాణలో ఒక్క ఇల్లు ఇవ్వలే. జన్ధన్ ఖాతాల పేరు మీద స్విస్ బ్యాంకులో లక్షలాది కోట్ల రూపాయలు నల్లధనం ఉంది. అవి తీసుకొచ్చి ప్రతి పేదవాడి ఖాతాలో 15 లక్షల రూపాయలు వేస్తా అన్నాడు. మీకెవరికన్నా ఒక్క రూపాయనైనా వచ్చిందా? మోడీ పైసలు ఇచ్చిండా?
ఇన్నారు కదా, ఇగో ఇట్ట ఈడా ఉంటా ఆడా ఉంటా అన్నట్టు అన్ని దుక్కులా తిరుగుతున్నాడు. ఈ కార్యం ఆ కార్యం అని తేడా ఏం లేకుండా అన్ని కార్యాలకు పోతున్నాడు. లీడర్లతోని నామినేషన్లు వేపిస్తున్నాడు, లీడర్ల కొరకు ప్రచారాలు చేస్తున్నాడు. పార్టీ పదాలను మల్లోపాలు నిలబెట్టేందుకు పార్టీ కావడే అంత భుజాల మీద వేసుకొని మోసినట్టే చేస్తున్నాడు అనుకుంటున్నారట సారు సుడిగాలి పర్యటన చూసిన పబ్లిక్. మరి చూడాలే సారు పెడుతున్న మీటింగులకు చెప్తున్న ముచ్చట్లకు యాపాటి ఓట్లు కాలుతాయి ఏంది అనేటిదిగా లేపు. మేము ఉన్నప్పుడు ఎట్లుండే, కట్క బంద్ చేస్తే కానీ కరెంటు బంద్ అయ్యేది, నల్ల తిప్పితే చాలు గంగ దునికేది. అసొంటిది చక్కదనాల రాష్ట్రాన్ని కొత్త సర్కార్ వాళ్ళు కాడవడేసిర్రు, కళ్ళలో పెట్టుకుంటుర్రు అని ఎత్తెత్తిపోస్తుర్రు కారు పార్టీ వాళ్ళు. అబ్బా ఇక మీరు గంగ చేసిర్రు, ఏడదాడ ఇచ్చకపోయింది, పైన పట్టారం లోన లోటారం, అప్పులపాలు చేసి ఆగమాగం చేసిర్రు అని పాత సర్కార్ వాళ్ళ మీద కోపానికి వస్తుర్రు షే పార్టీ వాళ్ళు. పాన్రి ఇక ముచ్చట్లేంటి ఒక్కసారి అరుచుకొని వద్దాం. అలికి పూసి ముగ్గులేస్తే అంతా పొక్కిలు చేసి అన్నట్టే ఆడిపోసుకుంటారు కారు పార్టీ వాళ్ళు. అందుకే ఇక షెయి పార్టీ వాళ్ళు కూడా మైకుల ముంగటికి వచ్చి గట్టిగానే ఆరుచుకుంటారు. ఉప ముఖ్యమంత్రి బట్టి సారు అందరిని పిలుచుకొని మాట ముచ్చట చేసిండు. రైతు బంధు ఏనికే పాత సర్కారు వాళ్ళు ఖజానాల పైసలే మిగిలియలేదు అన్నట్టు చెప్పుకొచ్చిండు. ఆనాడు బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ -3,960 కోట్ల రూపాయలు. బ్యాంకులో మీరు ఉంచినటువంటి 7,000 కోట్లను మిగతా ఖజానా కాకుండా లేకుండా మైనస్ లో పోత 3,000 కోట్లు మైనస్ లో పెట్టిపోయిర్రు. ఇంకేడికేళ్ళు వస్తాయి పైసలు అన్నట్టు మాట్లాడిండు సారు. పైసల మంత్రి తానే కాబట్టి ఇక లెక్కలన్నీ కూడి కాగితంలో రాసుకొచ్చిండు. అంతేకాదు ఇయ్యలేదని మాట్లాడుతూ ఉన్నారు. రైతు భరోసాకు సంబంధించి 5,575 కోట్లు ఇప్పటికే రిలీజ్ చేశారు. దాదాపు 65 లక్షల మంది రైతులకి పూర్తిగా ఇచ్చాం. ఇంకో 5 లక్షల మందికి ఇస్తా ఉన్నాం. అందరికి ఇచ్చినాము. పాత సర్కారు వాళ్ళు 2-3 నెలలు చేసేది కానీ మేమైతే నెల దినాలనే ఇచ్చేసినాం అన్నట్టు మాట్లాడిండు సారు. ఇక కాంగ్రెస్ వాళ్ళు వచ్చిండ్రు, కరెంటు పోతున్నది అంటున్నారు కదా కారు పార్టీ వాళ్ళు. దానికి ఏమన్నాడో చూడర్రి ఉప ముఖ్యమంత్రి. ఎక్కడా పవర్ కట్ లేదు, క్వాలిటీ పవర్ ఇస్తా ఉన్నాం. ఎక్కడైనా మీకు పవర్ ఇంటరప్షన్ అయితే అది పవర్ కట్ కాదు, యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం, ప్రతి సంవత్సరం యాన్యువల్ మెయింటెనెన్స్ కోసం ఆ రూట్ లో ఉన్నటువంటి కరెంటు తీగల పైన చెట్లు పెరిగితేనో లేకపోతే వర్షాలు వస్తాయని అనుకున్నప్పుడు గాలి దుమ్ము వచ్చినప్పుడు వాటిని మెయింటెనెన్స్ చేయడం కోసం పర్టికులర్ టైం అనౌన్స్ చేసి గంట తీసి అన్ని లైన్లు మళ్ళీ క్లీన్ చేసి పెట్టడం కోసం చేసేటువంటి తీగల మీద వాడుతుంటాయి చెట్లు. అట్లా చెట్లు కొట్టేటప్పుడు కరెంటు తీస్తుంటారు. అంతేగాని ఉత్తుతగా అయితే కరెంటు పోనే పోదా అన్నట్టు చెప్పిండు బట్టి సారు. ఇక అప్పట్లో సీఎం సారు December 9వ తారీఖు నాడు సీట్ల ఊకంగానే రైతు రుణమాఫీ చేస్తాం అన్నట్టు చెప్పిన ముచ్చట్లు పబ్లిక్ అంతా చూసిర్రు. కానీ బట్టి సారు ఏమంటాడో చూడర్రే. రుణమాఫీ అనేది మొదటి 100 రోజుల్లోనే చేస్తామని చెప్పలేదు. రుణమాఫీ చేస్తామని చెప్పాము, డెఫినెట్ గా చేస్తాం. సరే, ఆర్థిక పరిస్థితులు వెసులుబాటు చేసుకొని దానికి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. ఈ ఎన్నికలు కూడా అయిన తర్వాత దానికి సంబంధించి స్పష్టమైనటువంటి విధానపరమైన నిర్ణయం కూడా ప్రకటిస్తాం. గదా అన్నట్టు 100 దినాల్లో చేస్తామని మేమైతే చెప్పలేదు అన్నట్టు మాట్లాడిండు సారు. ఏమున్నా ఇక ఎలక్షన్లు అయినాకనే అన్నట్టు మాట్లాడిండు. మరి ఇక ఏమైతుందో చూసుకుంటూ పోవాలి. ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, ఇరగవాడి మాటలు దంచుతాము, లేని తాకట్లన్నీ పబ్లిక్కు చెప్తాము అంటే ఎవ్వళ్ళన్నా ఎందుకు కూకుంటారు? నలుగుట్ల నిలబెట్టి కడిగి పారేస్తారు. అబద్ధాలు చెప్పేటోళ్లకు, బట్ట కాల్చి మీదేసేటోళ్లకు గట్టిగా బుద్ధి చెప్తారు. ఇక ఇప్పుడు గిట్లనే అవుతున్నది ఏపీలో. పొత్తుల సంసారం చేసుకుంటా జిత్తులు చేస్తున్న 3 దోస్తులకు ఫ్యాన్ పార్టీ వాళ్ళు భలే సురుకులు పెడుతుర్రు. సందు దొరికితే చాలు మైకుల ముంగట్టుకొచ్చి సీఎం సార్ గట్టిగా అరుచుకుంటున్నాడు. సీమ జిల్లాల పోంచి సుడిగాలి లెక్క తిరిగిండు. పల్నాడు గడ్డ మీద పబ్లిక్ కు జోరుగా ముచ్చట్లు చెప్పిండు. ఇక ఇప్పుడు గోదావరి జిల్లాల పోంటి ప్రతి ఒక్కళ్ళ గోడు అరుచుకుంటా ముంగటికి సాగుతున్నాడు సీఎం సారు. ఎక్కడికి పోయినా సారు మీద అభిమానం పోటెత్తుతున్నది. కాకినాడ కాడున్న అచ్చంపేటలో మేమంతా సిద్ధం మీటింగ్ కు పబ్లిక్ పోటెత్తిండ్రు. పుట్టవలికి సీమలు వచ్చినట్టే వచ్చిండ్రు జనాలు. జాతర అయినట్టే అయ్యింది మీటింగు. ఇక పొత్తుల సంసారం చేస్తున్న దోస్తులు దంటగట్టుకొని ఊరూరు తిరుగుకుంటా లేనిపోని తాకట్లు చెప్తున్నారు కదా, వాళ్ళందరికీ కొరకాసి పెట్టినట్టే మాట్లాడిండు సీఎం సారు. దత్తపుత్రుడికి ఎన్ని టికెట్లు ఇవ్వాలో, ఆ టికెట్లలో ఎవరు పోటీ చేయాలో, చివరికి ఆ ప్యాకేజీ స్టారు కూడా ఎక్కడ టికెట్ ఇవ్వాలో కూడా బాబు నిర్ణయిస్తేనే ఏర్పడిన పొత్తు. బాబు ఆ ప్యాకేజీ స్టార్ను నువ్వు భీమవరం అంటే భీమవరం, గాజువాక అంటే గాజువాక, పిఠాపురం అంటే పిఠాపురం. బాబు
సిట్ అంటే సిట్టు, స్టాండ్ అంటే స్టాండు. ఎక్కడ కావాలంటే అక్కడ బాబు జగన్ను తిట్టు అంటే తిట్టు, ఇంకా కొట్టు అంటే కొట్టు. ఉన్నప్పుడు ఇచ్చింది లేదు, పెట్టింది లేదు, చేసింది లేదు. ఇక ఇప్పుడు వాళ్ళతోని వీళ్ళతోని జబ్బ రుద్దుకుంటా పొత్తులు కూడి పబ్లిక్ ను ఆగం పట్టిస్తారు అన్నట్టు మాట్లాడిండు సీఎం సారు. అబద్ధాలు చెప్తున్నారు అన్నట్టు గరం అయిండు. పొత్తులు కూడిన ముగ్గురు దోస్తులతోని వచ్చేది లేదు పోయేది లేదు అన్నట్టు పబ్లిక్ తోనే నై అనిపించిండు. మీ బిడ్డ ఒంటరిగా బయలుదేరాడు ఎన్నికలలో యుద్ధానికి. అందరినీ మోసం చేశారు కాబట్టి, చెప్పుకునేందుకు ఏ మంచి లేదు కాబట్టి కూటమిగా వారందరూ కూడా ఏకమయ్యారు. మీ బిడ్డ ఒక్కడు, నక్కలు తోడేళ్లు అనేక మంది. జరగబోతా ఉంది కురుక్షేత్ర సమర యుద్ధం. ఇక ఒక్క సీఎం సారే కాదు, జిల్లాల పొంటి ప్యాన్ పార్టీ వాళ్ళంతా ఎగస్ పార్టీ వాళ్ళకు సుక్కలు చూపిస్తున్నారు. జూట ముచ్చట్లు చెప్పుకుంటా బట్టగాల్సి మీదేస్తున్నారు అన్నట్టు చెడామడ ఆరుచుకుంటారు. సీఎం సార్ మీటింగులకు వస్తున్న పబ్లిక్ ను చూసి మనసున బట్టక మసిమసి అవుతున్నారు, చేతులు బిసుక్కుంటారు అని కోపానికి వస్తున్నారు. ఓ దిక్కు సీఎం సార్ మేమంతా సిద్ధం మీటింగులలో ఆరుచుకుంటా అంటే, తత్తిమ లీడర్లు సందు దొరికితే చాలు సైకిల్ పార్టీ వాళ్ళకు, గిలాస పార్టీ వాళ్ళకు, పువ్వు పార్టీ వాళ్ళకు సురుకులు పెడుతున్నారు. కొలిచి మొక్కితే కొంగు బంగారం, కోరిన కోరికలు తీర్చే కొండంత దేవుడు ఇంకెవరు, గా ఏడుకొండల ఎంకన్న. అందుకే ఎప్పుడు చూసినా ఏడుకొండల ఎంకన్న సన్నిధి భక్తులతోని కిక్కిర్చిపోతుంటది. చల్లగా చూసిండని కొంతమంది, కోరికలు తీర్చిండని కొంతమంది, అడగకుండానే వరాలు ఇచ్చిండని ఈగింతమంది. గిట్ల కోనేటి రాయునికి కొసరి కానుకలు సమర్పిస్తుంటారు. పైసల కాడ నుంచి బంగారం దాకా ఎంత అంటే అంత సమర్పిస్తుంటారు. మరిగా అట్లా పోయినాడు ఆ ఎంకన్న ఆదాయం ఎంతనో ఎరికేనా? చూడుర్రి. దేవదేవుడు శ్రీయప్పతి ఆ కనక మహాలక్ష్మి ఇంటి ఆయనే. మరిగా ఆయనను మించిన శ్రీమంతుడు ఈ లోకంలో ఇంకెవళ్ళుంటారు చెప్పుర్రి. శ్రీవారి వైభోగము అంతింత కాదు. ఏడాదిలో ఎప్పుడు చూసినా ఎంకన్న సన్నిధి భక్తులతోని కిటకిటలాడుతూనే ఉంటది. కోనేటి రాయుని ఖజానా నిండుతూనే ఉంటది. అట్లా శ్రీనివాసుని ఆదాయం ఏటికేడు ఇంతింత పెరుగుకుంటూనే పోతున్నది. కట్టల కొద్ది పైసలు, కిలోల కొద్ది బంగారం జమైతేనే ఉన్నది. పోయినేడు అచ్చరాల 1161 కోట్ల రూపాయలు ఆదాయం వచ్చిందట. బ్యాంకులలో డిపాజిట్ చేసిర్రట టీటీడీ ఆఫీసర్లు. అట్లా ఇక ఇప్పటిదాకా ఏడుకొండల ఎంకన్న పేరిట బ్యాంకులలో ఉన్న డిపాజిట్లు ఎన్నయ్యా అని అంటే, ఒకటి కాదు రెండు కాదు 18,000 కోట్లకు ఎక్కువనే ఉన్నాయట పైసలు. ఇక బంగారం సొమ్ములకు కూడా తక్కువేం లేదట. పోయినేడు ఒక్క ఏడాదే 1031 కిలోల బంగారం వచ్చిందట. అంత బ్యాంకులల్లో డిపాజిట్ చేసిర్రాట. ఇప్పటిదాకా శ్రీనివాసుని పేరిట బ్యాంకులల్లో ఉన్న మొత్తం బంగారం ఎంతయ్యా అని అంటే, అచ్చరాల 11,329 కిలోల బంగారం ఉన్నదట. అటు పైసలు ఇటు బంగారం రెండింటి మీద వస్తున్న వడ్డీ పైసలే టీటీడీకి ఏడాదికి 1,200 కోట్లు వస్తున్నాయట. అంతేగా చూడర్రి వెంకటేశ్వరుని ఆదాయం ఎట్లున్నదో. రోజుకు 3 కోట్లకు తక్కువ కాకుండా స్వామికి కానుకలు సమర్పిస్తుంటారు భక్తులు. అట్లా పెరుగుకుంటూనే పోతున్నది. ఇచ్చేటోళ్ళు అన్ని పైసలు అన్ని సొమ్ములు సమర్పిస్తున్నారంటే మరి ఆ శ్రీవారు భక్తులకు ఇంకెంత ఇస్తుండాలి. అయితే అన్ని వేల కోట్లు అంత బంగారం వస్తున్నా ఆ వెంకన్న కుబేరుని దగ్గర తీసుకున్న అప్పు మాత్రం తీర్తలేదట. ఎంతొచ్చినా వడ్డీకే సరిపోతలేదన్నట్టు చేస్తాండు కుబేరుడు అనుకుంటారట భక్తులు. రెండు తెలుగు రాష్ట్రాలలో పార్లమెంటు ఓట్లకు నామినేషన్ల కార్యానికి ఎన్నికల అధికారులు పచ్చజెండా ఊపిర్రు. ఇక లీడర్లు కూడా ముందుగల నామినేషన్ చేసుకుంటే ఓ పని అయిపోతుంది, అట ఇంకా నిమ్మలంగా పురుసత్తుగా ప్రచారం చేసుకోవచ్చు అన్నట్టే ప్రచార కార్యానికి బండ్లు కడుతుర్రు. అట్లా ఇక ఎవరెవరు నామినేషన్లు వేసిర్రు, వాళ్ళ బలగం ఎంత అనేటిదంతా ఒక్కసారి అరుచుకొని వద్దాం పారి. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న పార్లమెంటు ఓట్లకు గడియలు దగ్గర పడనే పడ్డాయి. ఇటు ఓట్ల అధికారులు నామినేషన్ వేసుకునేందుకు పచ్చ జెండా ఊపిరిలో లేదో ఎమ్మట్లనే లీడర్లు సుత పతారాలు తయారు చేసుకున్నారు. మంది మార్బలాన్ని అంటేసుకొని పోయి నామినేషన్లు వేసుకునేందుకు తయారైతున్నారు. ఇగేటు బేస్తారన్నాడు నామినేషన్లు సురువైనాయి కాబట్టి ముందుగాల నామినేషన్లు వేసుకుంటే ఆటంక నిమ్మలంగా పోయి ప్రచారం చేసుకోవచ్చు, పురుసత్తుగా మందిని కలిసి ముచ్చట్లు చెప్పొచ్చు అనుకుంటున్నట్టున్నారు. అందుకనే నామినేషన్ కాగితాలు పట్టుకొని అది లీడర్లంతా.
తెలంగాణ కారు పార్టీ తరపుకేంచి పెద్దపల్లిలో కొప్పుల ఈశ్వర్ సారు నామినేషన్ వేసి వచ్చిండు. నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చిండు. వేస్తారన్నాడు కారు పార్టీ పేపర్ కేసీఆర్ సార్ కాంచి బీఫామ్ కాగితాలను తీసుకున్నాడు. ఇగిటు శుక్రవారం నాడు తెల్లారితాలకనే మంది మార్బలాన్ని ఎంబడేసుకొని పోయి నామినేషన్ వేసి వచ్చిండు. ఇగిటు పువ్వు పార్టీ తరపుకేంచి కూడా పెద్ద పెద్ద లీడర్లు అంతా పోయి నామినేషన్ వేసి వచ్చారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు సికింద్రాబాద్ కేంచి నామినేషన్ వేసి వచ్చిండు. అంతకంటే ముందుగాల పొద్దుగాలనే లేచి ఇంటి ఆమెను ఎంబడేసుకొని అంబర్పేటలున్న మహంకాళి గుళ్ళకు పోయిండు. నామినేషన్ కాగితాలకు పూజలు చేపించిండు. ఆటంకగా కాగితాలను పట్టుకపోయి ఓట్ల అధికారులకు ఇచ్చి నామినేషన్ దాఖలు చేసిండు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సారు. ఇటు ఏపీకి వెళ్ళబోతే అక్కడ కూడా బాగానే లీడర్లు నామినేషన్లు వేస్తున్నారు. అక్కడి మంత్రి రోజా మేడం కూడా ఈ నాయకుని గుళ్ళే పూజలు చేసి అటుకెంచి చక్కగా పటాలాన్ని ఎంబడేసుకొని పోయి నామినేషన్ వేసి వచ్చింది. అగ చూడోరి ఎంతమంది వచ్చారో నామినేషన్ కార్యానికి. ఇగిట మేడం వెంబడొచ్చిన బలగాన్ని చూసి మేడం ఆమె బలాన్ని అంతా చూపెట్టింది అనుకుంటున్నారట ఏపీలున్న చాలా మంది దానక. అంతేకాదు రోజక్క నామినేషన్ కాగితాలు దాఖలు చేసే కార్యానికి ఐకాన్ లీడర్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అన్న కూడా వచ్చిండు. అగ చూడోరి మేడం ఓలోకు సిద్ధార్థ రెడ్డి ఓలోకు నడుస్తుంటే సడకులన్నీ ఎట్ట నిండిపోయినాయా. అంతేకాదు ఇగటు బొత్స సత్యనారాయణ సార్ కూడా ఆయన నామినేషన్ కు శుక్రవారం నాడే ముహూర్తం పెట్టిండు. సారు సుత మందిని ఎంటేసుకొని పోయి నామినేషన్ వేసి వచ్చిండు. ఇగో ఇట్ట ఓట్ల అధికారులు నామినేషన్లకు పచ్చ జెండా ఊపంగానే ముందుగాల నామినేషన్ వేసుకుంటే ఓ పని అయిపోతుంది, అటంక పులిసత్తుగా ప్రచారం చేసుకోవచ్చు అన్నట్టే లీడర్లంతా నామినేషన్ వేసేందుకు సర్కార్ ఆఫీసులో తోవబట్టిరు. ఎవరి కాళ్ళు వాళ్ళ బలగాన్ని చూపెట్టుకుంటా మంది మార్బలాన్ని ఎంటేసుకొని పోయి నామినేషన్ కాగితాలను ఓట్ల అధికారులకు ఇచ్చొచ్చిర్రు. అంతేకాదు లీడర్లంతా ఎవరి తాకత్కు తగ్గట్టు వాళ్ళు వేసేటి నామినేషన్ కార్యానికి పేరున్న పెద్ద లీడర్లను దోలుకొచ్చుకుంటున్నారు అంబడి. ఇక ఈ పారైతే ఓట్ల పండుగ జోరుగానే నడుస్తుంది కానీ మరి చూడాలి రాజు ఎవరైతారో బంట ఎవరైతారో అనేటిదిగా. రాష్ట్రంలో ఉన్న రాజకీయం అంతా ఒక ఎత్తు అయితే స్టేషన్ గన్పూర్ రాజకీయం ఇంకో ఎత్తు అన్నట్టే తయారైంది. ఇప్పుడిప్పుడే తిట్టుకుంటారు, ఇప్పుడిప్పుడే కాశీ చేతుల చేసి తిరుగుతున్నారు. పోయినసారి ఓట్లప్పుడు వాళ్ళ మీద వీళ్ళ మీద వాళ్ళు మాటల తూటాలు వేల్చుకున్నారు, అటెంక ఒకటయ్యిర్రు. ఇప్పుడు మళ్ళోసారి తిట్టుకునేందుకు లీడర్లకు సందు దొరికింది. స్టేషన్ గన్పూర్ అనగానే ఎవరిలో ఎరికేంది కదా, తెలియని వాళ్ళు ఉంటే ఈ వార్త చూడుర్రి తెలుస్తుంది. నువ్వెంత అంటే నువ్వెంత, నీ బలం ఎంతో చూసుకుందామంటే నీ బలం ఎంతో చూసుకుందాం అన్నట్టే నడిచింది. ఇంతకు మునుపు తెలంగాణలో ఓట్లప్పుడు స్టేషన్ గన్పూర్ లో కార్ పార్టీ లీడర్లు కడియం శ్రీహరి తాటికొండ రాజన్న నడుమ. అట్ట ఇద్దరు లీడర్లు నువ్వా నేనా అన్నట్టుంటే రాజన్నను వద్దనుకున్నారు. కడియం కాకకు టికెట్ ఇచ్చారు. అట్ట కడియం గడిచి గడ్డకెక్కినాక చిన్నగా జారిపోయి షెయి పార్టీ వాళ్ళ శాంతన చేరిండు. ఇక అక్కడనే సురువైంది అసలు లడాయి అంతా. వద్దొద్దనుకున్న రాజన్న ఇప్పుడు మల్లోపాలి కారెక్కి కడియం కాకను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని కొత్త రాగం ఎత్తుకున్నాడు. సవాల్ చేస్తా ఉన్నా కడియం శ్రీహరి, నీకు సిగ్గు లజ్జ ఆత్మాభిమానం పౌరుషం రోషం ఇంకా ఏమేమి ఉన్నాయో నీకున్నాయో లేవో నాకైతే తెలియదు. అవన్నీ ఉండేది ఉంటే సవాల్ చేస్తున్నా నీ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయి. చూసుకుందాం, నువ్వా నేనా ఇద్దరం, నువ్వా నేనా చూసుకుందాం. ఇగో ఇట్ట కడియం కాక మీదికి రాజన్న కాలు దూడుతున్నాడు. ఓట్లతోనే చీల్చి చెండాడాలని కార్యకర్తలకు కడియం సారి మీదికి ఉన్నదోటి లేనిదోటి నూరిపోస్తున్నాడు. అంతేకాదు స్టేజ్ మీదనే ఈలలేసుకుంటా గోల చేసుకుంటా పాటలకు స్టెప్పులు వేసుకుంటా కార్యకర్తలలో మస్తు హుషారు పెంచిండు రాజన్న. వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో కార్యకర్తలతో పెట్టిన మీటింగ్ లో మాట్లాడుకుంటా మస్తు ముచ్చట్లు చెప్పిండు. కడియం కాకను పొట్టు చాపించిండు. ఇడిచి పెడితే చక్కగా కడియం కాక ఇంటికి పోయే కయ్యం పెట్టుకునే తట్టున్నాడు రాజన్న అనుకుంటూ అటకైన మాటలు విన్న పబ్లిక్. ఇక ఇదిట్టుంటే రాజన్న ఎన్ని అంటున్నా కడియం సారు మాత్రం కుయ్యం అంటలేడు కయ్యం అంటలేడు. చూడాలే చూసి ఎన్నడు బాంబు వేలుస్తాడో అనేది గాని రాజన్న మాత్రం మళ్ళీ సొంత పార్టీలకు వచ్చినాక చిన్న జోరు చూపెడతలేడు పోండ్రి.
ఈ నడుమ కొంతమంది శీతిరిగాళ్ళు చేసే పనులకు పబ్లిక్ అంతా అతలాకుతలం అయ్యే కథ అవుతుంది. లేనిపోని ముచ్చట్లన్నీ సోషల్ మీడియాలో వైరల్ చేసుడుతోని పబ్లిక్కు ఎక్కడ లేని తక్లీఫ్ అవుతుంది. ఇక అసలే మన వాళ్ళకు దేవుళ్ళన్నా దేవుళ్ళ కడ పూజలన్నా మా నమ్మకమాయే. అగో గట్ల నమ్ముతారు కాబట్టే ఇగో ఇట్లా లేనిపోని పోస్టులు పెట్టి పబ్లిక్ను పక్కదోవ పట్టించిర్రు బద్మాషగాళ్ళు. ఇంతకు ఏమైందంటారా? గిజ్జుడు తెలుస్తుంది. చీడగతోళ్ళు సోషల్ మీడియాలో పెట్టిన తప్పుడు పోస్టుతోని పబ్లిక్ అంతా గుమిగూడి పట్నంలో ఉన్న సిల్కూరి బాలాజీ గుడిని అంతా జన దిగ్బంధం చేసినట్టు అయింది. అసలు ముచ్చట ఏందయ్యా అంటే ఇప్పుడు సిల్కూరి బాలాజీ గుడిలో బ్రహ్మోత్సవాలు అవుతున్న ముచ్చట అందరికి ఎరుకున్నదే కదా. అగో దాని మీదనే పిల్లలు లేని వాళ్లకు గుళ్ళె అయ్యవార్లు గరుడ ప్రసాదం పెడతారని సోషల్ మీడియాలో శీతిరిగాళ్ళు పోస్ట్ పెట్టిరట. ఇక సోషల్ మీడియాలో పెట్టిరంటే ఊతగానే ఊకుంటదా? గంటకు 1000 కిలోమీటర్ల ఈ స్పీడ్ మీద పొట్టు తిరిగింది ఆ పోస్టు. ఇక గది చూసిన వాళ్ళంతా కార్లు బండ్లు కట్టుకొని గుడి బాట పట్టిరు. అట్టా అందరొక్క పాలే గుమిగూడేటాళ్లకు ఇగో ఇట్ట తొవ్వలంట ఇసుక పోస్తే రాలకుండా పబ్లిక్ అయ్యారు. రోడ్ల మీద కాలు పెట్ట సందు లేకుండా ట్రాఫిక్ అయింది. అంతేకాదు గుళ్ళెకు కూడా పుట్టలంగెళ్ళిన సీమల లెక్కనే కాలు పెట్ట సందు లేకుండా వచ్చారు భక్తులు. అగ చూడూరి ఎట్ట ట్రాఫిక్ అయిందో, అగ చూడూరి గుడి నిండా ఎట్ట మూగిలో పబ్లిక్. ఇట్ట కాళీ మందిర్ అప్ప అడ్డ రోడ్డు కాంచెల్లి హిమాయత్ సాగర్ దానక ఏం తక్కువ 12 కిలోమీటర్ల పొడుగుతా కాలు పెట్ట సందు లేకుండా ట్రాఫిక్ అయింది. ట్రాఫిక్ ను క్లియర్ చేసేందుకు గంటల కమానం పట్టింది పోలీసు వాళ్లకు. అంతేకాదు ఓ 50,000 మంది కంటే ఎక్కువనే పబ్లిక్ గుళ్ళకి వచ్చిలాట. ఏదైతే గానీ సోషల్ మీడియాలో పెట్టిన ఒక్క పోస్ట్ చూడు ఎంత పని చేసిందో. మన దిక్కైతే ఇంకా మే 13 తారీఖు దాకా టైం ఉంది. కానీ కొన్ని జాగాల్లో ఓట్ల పండుగ ఒడిచింది. పొద్దుగాలనే ఓటర్లంతా లైన్లు కట్టిర్రు. నచ్చిన వాళ్ళకు ఓటేసి ఏలికి రంగేయించుకుర్రు. అట్లనే ఇక పేరు మోసినోళ్ళు సినిమాలు తీసేటోళ్ళు అందరూ ఓట్లేసిర్రు. మరి ఇక ఎక్కడెక్కడ ఓట్లేసే కార్యం నడిచింది, ఎట్లెట్లా నడిచింది ఒక్కసారి అట్లట్లా పోయి చూసేద్దాం. మనం అంటే ఇంకో 20 దినాలు ఆగాలి. కానీ 120 ఎంపీ సీట్లకు అటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం దిక్కు ఎమ్మెల్యే సీట్లకు ఓట్ల పండుగ నడిచింది. పబ్లిక్ అంతా ఓట్లేనికే లైన్లు కట్టిర్రు. తమిళనాడు రాష్ట్రంలో సినిమా హీరోలు లీడర్లు ఈసారి గట్టిగానే వేసిర్రు ఓట్లు. ముఖ్యమంత్రి స్టాలిన్ ఇంటామెతోని కలిసొచ్చి ఓటేసిండు. హీరోలు రజనీకాంత్, కమల్ హాసన్, తతిమ సినిమా యాక్టర్లు అంతా ఓటేసిర్రు. హీరోయిన్ త్రిష కూడా పొద్దుగాలనే పోలింగ్ స్టేషన్ కు పోయి ఓటేసింది. పబ్లిక్ అంతా ఓటేయాలే, ఎవ్వళ్ళు లాపర్వా చేయొద్దు అన్నట్టు చెప్పిర్రు. మొన్ననే నెత్తికి ఆపరేషన్ చేపించుకున్న సద్గురు జగ్గి వాసుదేవ్ కూడా వచ్చి ఓటేసి పోయిండు. ఇక ప్రపంచంలోనే పొట్టి మహిళ అని రికార్డుల పుస్తకంలో ఎక్కిన జ్యోతి మహారాష్ట్రలో ఉన్న నాగ్పూర్ లో ఓటేసింది. ఇంటోళ్ళు ఎత్తుకొని వచ్చి ఓటేయించిర్రు. 30 ఏళ్లున్నాయట జ్యోతికి. 2 ఫీట్ల పొడవే ఉన్నందుకు రికార్డులకు ఎక్కిచ్చిర్రు. ఇక అది అట్లుడనియరు గాని ఎంపీ ఎలక్షన్లలో పేరు మోసిన లీడర్లే పోటీలో నిలబడ్డారు. నాగ్పూర్ లో పువ్వు పార్టీ లీడర్ నితిన్ గడ్కరీ, కోయంబత్తూర్ లో అన్నామలై, చెన్నై సౌత్ కెళ్లి పాత గవర్నర్ తమిళిసాయ్. ఇట్లా అందరూ ఎట్లెట్లయితదని ఎదురు చూస్తున్నోళ్ళు చాలా మందే ఉన్నారు. మరిగా పబ్లిక్ అంతా ఎవరికి ఓటేసిర్రో, ఎవరు గెలుస్తారో, ఎవరు ఓడిపోతారో తెలవాలంటే మాత్రం జూన్ 4వ తారీఖు దాకా ఆగాల్సిందే. ఇంకా నెల మీద 10 దినాలున్నది. మరిగా అన్నొద్దులు కంటి మీద కునుకు పడుతుందో లేదో కదా పాపం లీడర్లకు అని అనుకుంటుర్రు ఇప్పుడు పబ్లిక్.